హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక స్కాలర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్. ఇక్కడ చూడొచ్చు మీరు, విద్యార్థులకు కొత్త స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, విద్యార్థులకు శుభవార్త. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, సో ఇది పిఎం ఉత్తకర్ శిక్షా ప్రోత్సాహ యోజన స్కాలర్షిప్ అన్నమాట, తెలుగులో ఇలా అంటారు. అలాగే ఈ స్కాలర్షిప్ సంబంధించి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, విద్యార్థులకు కొత్త స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం. సో ఇది ఏంటంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, పిఎం ఉచ్చార శిక్ష పట్యాన్ యోజన అనేది అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆర్థికంగా వెనుకబడిన వారి కళను సాకారం చేయడం కోసం ఈ స్కాలర్షిప్ అందిస్తున్నామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన ఎవరికి అయితే ఎలిజిబిలిటీ ఉంది అంటే, 12వ తరగతి నుంచి మంచి మార్కుల్లో పాస్ అయి ఉంటే, అండ్ డిగ్రీలో జాయిన్ అయ్యి కానీ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి కానీ ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తారు. డిగ్రీ ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు. సో 82,000 స్కాలర్షిప్లు అయితే ఉన్నాయి. సో అంటే 82,000 మందికి ఇదైతే సెలెక్ట్ చేస్తారు. సో 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థులకి ఇదైతే ఉంది. సో ఈ స్కాలర్షిప్ 50% స్కాలర్షిప్ మహిళా విద్యార్థులకు. సో అంటే 50% ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే రిజర్వేషన్ అయితే ఉంది. సో ఈ స్కాలర్షిప్కి అర్హతలు ఏంటంటే, అర్హత పొందడానికి ఇంటర్మీడియట్లో మీకు 50% కన్నా ఎక్కువ మార్క్స్ ఉండాలి. అండ్ గౌట్ రికగ్నైజ్డ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే సో మీకైతే ఉండాలి. 4.5 lakhs బిలో మీ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఉండాలి పర్ ఇయర్. విద్యార్థులు ప్రస్తుతం ఇతర స్కాలర్షిప్ని పొందకూడదు. సో మీకు వేరే స్కాలర్షిప్స్ ఏవి రాకపోతే కనుక ఈ స్కాలర్షిప్స్కి అయితే అప్లై చేయండి. సో వేరే స్కాలర్షిప్స్ అయితే రాకూడదని మెన్షన్ చేశారు ఇక్కడ పర్టికులర్లీ. సో మీరైతే ఈ వేరే స్కాలర్షిప్స్ వస్తే కనుక ఇగ్నోర్ చేయొచ్చు. సో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి సంవత్సరానికి 12,000 వస్తుంది. అలాగే మాస్టర్స్ లేకపోతే 4 years ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి 20,000 పర్ ఇయర్ అయితే వస్తుంది. సో ఇది అన్నమాట. సో మళ్ళీ అలాగే 50 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి, 75% అబోవ్ అటెండెన్స్ ఉండాలి. ఇది కండిషన్స్ అయితే పెట్టారు. సో ఇది అన్నమాట. సో ఈ స్కాలర్షిప్ సంబంధించి ఎలా అప్లై చేయాలి అనేది అయితే, సో మీరైతే గూగుల్లో ఈ స్కాలర్షిప్ నేమ్ అనేది టైప్ చేస్తే వస్తుంది. సో అలా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ సపరేట్ వీడియో ఎలా అప్లై చేయాలనే వీడియో కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఈ వీడియోకి 200+ లైక్స్ అలాగే మంచి రెస్పాన్స్ వస్తే ఆ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ వీడియో. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. స్కాలర్షిప్ వాళ్ళకైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో వెంటనే కంప్లీట్ చేయండి. అలాగే స్కాలర్షిప్ ప్లేలిస్ట్లో చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ చాలా ఉన్నాయి మన ప్లేలిస్ట్లో. అవన్నీ చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.